మహేశ్వరం పార్టీ అధ్యక్షులు రాజనాయక్ ఒక్క నిమిషం మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు మన కందుకూరు మండలానికి ధర్నా రైతు మహాధర్నాకు విచ్చేసిన కేటీ రామారావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితమ్మ గారికి, అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ, నాతో పాటు పార్టీ కార్యకర్తలకి, రైతులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు రైతులందరూ గత 10 సంవత్సరాలు దసరా వచ్చిందంటే ఈరోజు మా ఆడపడుచులు కానీ మా రైతులను కానీ అందరూ బ్రహ్మాండంగా పండుగ చేసుకునే వాళ్ళం. కానీ రేపు 13వ తారీఖు దసరా వస్తుంది. ఎవరికి కూడా మా ఆడపడుచులకు ఎవరికి బతుకమ్మ చీరలు లేవు. అదేవిధంగా మా రైతులకు ఎవరికి రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఈరోజు పండుగ అంటేనే దండుగా అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నమ్మకమైన రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా వాక్యాలు చేసి మోసం చేసి ఈరోజు రైతుల దగ్గర ఓట్లు దండుకున్నాడు. ఇలాంటి రేవంత్ రెడ్డిని పుట్టగతలు ఉండవు. ముఖ్యంగా రైతులను బేషరతుగా ఇవైతే 2 లక్షల రుణమాఫీ చేద్దామన్నారు, అది తప్పకుండా చేయాలి. आज हमारे गौर माटी ने गौर भाई ने से राम राम। आज महेश्वरम कंदकूर महेश्वरम नियोजकवर्ग से हम गौर भाई ने आपने चलो जमीन दसे एकरा आध एकरा वो चलो जमीन भी वेचन खाले चलो जमीन व्यवसाय करन भी आज मंदुलो చేయచా రైతు బంధు చేయి రుణమాఫీ చేయి అజే హర్దడి దాడి లేదని పాస్బుక్ లేదని రేషన్ కార్డు లేదని ఆధార్ కార్డు లేదని అదే దాడి పేరారచ్చు తప్ప ఏ రూపాయి చేయచా ఈ మోసమైన నాయకుడు రేవంత్ రెడ్డి అసలు ఏ బల్కండి ఇక్కడ రానియకుండా ఉండాలంటే మనమందరం ఏకతాటిగా ఉండి రామన్న ఈరోజు మనకు సపోర్ట్ గా ఉన్నాడు కాబట్టి ఈరోజే కాదు 10 సంవత్సరాల నుంచి ఇందాక అన్నాడు 1947 నుంచి స్వాతంత్రం వచ్చిన రైతులకు స్వాతంత్రం రాలే. కేసీఆర్ గారు వచ్చినాకనే స్వాతంత్రం వచ్చినట్టు మనం అందరం కలిసికట్టు పనిచేసినాం. కానీ ఈరోజు రైతులందరూ నిరాశగా ఉన్నారన్న. మీరందరూ మా తరపున అసెంబ్లీలో కొట్లాడి మా రైతులందరికీ రుణమాఫీ చేపిస్తారని మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు.